హాయ్ హలో నమస్తే. ఏలినాటి శని దోషం పోవాలంటే ఈ పరిహారాలను పాటించండి. శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణించబడుతుంది. దాదాపు 2.5 ఏళ్ల పాటు ఒకే రాశిలో ఉంటుంది. శని ఏ రాశిలోనైతే ఉంటుందో దాని ముందు రాశిపై ప్రభావం చూపుతుంది. దీన్నే ఏలినాటి శని అంటారు. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో ధనుస్సు, మకరం, కుంభం రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఈ 3 రాశుల వారు తప్పకుండా శనికి సంబంధించిన నివారణలు పాటించాలి. జ్యోతిష శాస్త్ర ప్రకారం నలుపు రంగు గుర్రపు డెక్క ఉపాయం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. శని దుష్ప్రభావాలను తొలగించడానికి మీ ఇంటి ప్రధాన తలుపుపై నలుపు రంగు గుర్రపు డెక్కను వేలాడి ఏలినాటి శని దుర్మార్గపు ప్రభావాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అంతేకాకుండా మీ ఇంటిని చెడు కళ్ళకు దూరంగా ఉంచుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా చెడు ప్రభావాల నుంచి దూరంగా ఉంటారని నమ్ముతారు. ప్రతి శని మంగళవారాలలో సుందరకాండను పారాయణం చేయటం మీరు సమయం కేటాయించుకోగలిగితే మీకు చాలా మంచిది. సుందరకాండ పఠనం చేయటం ద్వారా హనుమంతుడిని ఆరాధించటం మర్చిపోవద్దు. జ్యోతిష శాస్త్ర ప్రకారం శని కర్మల ఫలాలను ఇచ్చే న్యాయమూర్తిగా పిలుస్తారు. కాబట్టి శనివారం నాడు దానాలు చేయటం మీకు ఫలప్రదంగా ఉంటుంది. మీరు ఏలినాటి శని ప్రభావాన్ని ఎదుర్కొంటుంటే శనివారం నాడు నలుపు రంగు బట్టలు, నువ్వులు, ఆవ నూనెను పేదలకు ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీరు అన్ని ప్రతికూల ప్రభావాలకు దూరంగా ఉంటారు. అంతేకాకుండా ఏలినాటి శని నుండి మీకు నష్టం జరగదు. శనివారం నాడు నల్ల కుక్కకు ఆహారం అందించటం, పేద ప్రజలకు ఆకలి తీర్చడం లాంటివి ఇవ్వటం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని నివారించవచ్చును. దానం చేయవలసిన ఆహారం మీరు కష్టపడి సంపాదించిన డబ్బు నుంచి తీసుకొని ఉండాలి. అంతేకాకుండా స్వయంగా మీరు మీ చేతులతో వండాలని గుర్తుంచుకోండి. దీనివలన శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. హనుమాన్ చాలీసా కాకుండా మీరు శనిదేవుని ప్రసన్నం చేసుకోవటానికి శివుడిని ఆరాధించవచ్చు. శని పరమేశ్వరుడికి తన గురువుగా భావిస్తాడు. రోజు పూజించేటప్పుడు శని స్తోత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయటం ద్వారా చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలలో అవరోధాలు ఎదురైనప్పటికీ సమర్థవంతంగా జయించి సకాలంలో పూర్తి చేసుకుంటారు. శని అశుభ ప్రభావాన్ని తొలగించుకోవటానికి మర్చిపోయి కూడా శనివారం కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదు. ముఖ్యంగా ఇనుప వస్తువులు, నలుపు రంగు దుస్తువులు, చెప్పులు తదితర వస్తువులు శనివారం రోజు కొనకూడదు. ఒకవేళ మీరు ఈ వస్తువులు కొనుగోలు చేసినట్లయితే మీ జాతకంలో శని స్థితి బలహీనంగా మారుతుంది. శని అనుగ్రహం పొందాలంటే శనివారం నాడు నలుపు రంగు పదార్థాలు తినాలి. అలాగే నలుపు రంగు దుస్తువులు ధరించాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.